హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్ టు శ్రీనివాస శారీస్. ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్ అండి. ఇది వచ్చేసి ఈ వీడియో షూటింగ్ వచ్చేసి మనకి 100th వీడియో నడుస్తుంది, విచ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యారండి కస్టమర్స్ కూడా. లైక్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వచ్చిన కస్టమర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను, బట్ స్మాల్ గ్రాటిట్యూడ్ చెప్దామని ఉండే నాకు. సో 100th వీడియోలో క్రేజీ ఐటమ్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రషింగ్ టెబీ అండి. టెబీలో ఇందులో ముందు కూడా నేను ఇలాంటి ఐటమ్ చూపించాను, బట్ దట్ వాజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇది మన క్రంచీ ఫ్యాబ్రిక్లో కడ్దానా వర్క్ అండి. మీరు నా ఎపిసోడ్స్ అన్నీ చూస్తే కూడా నేను ఇప్పటికి ఒక 5 to 6 ఐటమ్స్ కడ్దానా వర్క్ చూపించాను. ఎందుకంటే కడ్దానా ఫుల్ క్రేజీ సేల్ ఉందండి ఇప్పుడు మార్కెట్లో, కొత్తగా ఫ్యాన్సీగా ఇదే నడుస్తుంది ఐటమ్. సో కడ్దానా వర్క్లో ఇదంతా మనకి స్కాలప్ బార్డర్, స్కాలప్లో కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ కడ్దానా ఫ్లోరల్లో ఈ డిజైన్ కూడా మంచిగా నడుస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే అందులో జెరీ వీవింగ్ ఉంది, ఇది వచ్చేసి కడ్దానా వర్క్ అండి. సో శారీ అంతా కూడా మనకి ఇలాగే రన్నింగ్ ఉంటుంది. అండ్ తర్వాత మనకి శారీ అనేది కట్ వర్క్ రాకుండా ఇలా పొడుగు వస్తుందండి కట్టు చెంగుల కోసం అని. సో పళ్ళు పాటలో మనకు కొంచెం షార్ట్ అనిపిస్తుంది, బట్ షార్ట్ ఉండదు, ఇలాగే ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మంచి పేడప్ విత్ గుడ్ బ్లౌజ్ అండి. సో ఇది బ్లౌజ్ వర్క్. బ్లౌజ్ కూడా ఇది హెవీ పార్ట్ అండి, రంగోలీ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు. కంప్లీట్లీ కింద లైన్ కడ్దానా అండ్ మోతీ వర్క్తో చాలా నీట్గా ఇచ్చారు. ఇందులో కలర్స్ కూడా మనకు అన్ని డబుల్ షేడింగ్ కలర్స్ అండి. ఇది ఒక కలర్, అండ్ ఇది ఒక కలర్. అన్నీ కూడా ప్యాడింగ్ డిశ్చార్జ్ కలర్స్ అండి డిఫరెంట్గా. అండ్ ఈ బ్రష్ కూడా హ్యాండ్ బ్రష్ పెయింట్ అండి, మిల్క్ ప్రింట్స్ కావు ఇవన్నీ, కంప్లీట్ హ్యాండ్ బ్రష్ పెయింట్స్. సో కొంచెం లిటిల్ హెవీ ఉంటుంది. ఇందులో మీకు డూప్లికేట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి, అంటే మేడప్స్ కూడా, బట్ ఒరిజినల్కి వాల్యూ ఉండేది ఒరిజినలే ఉంటుందండి. సో ఇది మీరు ఆ షైన్ కానీ ఆ శారీలో అన్నీ చూడొచ్చు. బ్రషింగ్ కానీ చాలా హెవీగా ఉంటుందండి శారీ. సో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను. సో వన్ మోర్ శారీ అండి. మళ్ళీ శారీలో క్రష్ వర్క్ మళ్ళీ హిట్ అవుతాయండి, ఫుల్ హిట్ ఉన్నాయి క్రష్లో. సో ఈసారి ఏంటంటే బార్డర్స్ కూడా మనకు క్రషింగ్ వచ్చిందండి శారీతో పాటు. సో ఇలాగ శారీ అంతా మంచి ఫీల్ ఫాల్తో ఇలా శారీ అంతా లెహరియా డిజైన్ విత్ క్రష్ వర్క్. అండ్ ఈ పర్టికులర్ డిజైన్ ఆల్రెడీ ఆన్లైన్లో సూపర్ హిట్ నడుస్తుంది. అండ్ మనకి బార్డర్ వచ్చేసి జకార్డ్ బార్డర్ అండి. జకార్డ్ బార్డర్ కూడా మనకు క్రషింగ్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలా ఫీల్ ఫాల్ చూడండి ఎంత బాగుందో, చాలా లైట్ వెయిట్. అండ్ ఇలా మనకి వీల్ డిజైన్ వచ్చేసి పళ్ళులో ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్. శారీ అయితే చాలా మెత్తగా ఉంది, లైక్ పట్టుకొని చూసినా కూడా చాలా మంచిగా ఉంది ఫీల్ ఫాల్ ఆఫ్ ద శారీ. అండి ఇది ఒక కలర్ మ్యాచింగ్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి ఉంది ఫ్యాబ్రిక్. కట్టుకుంటే కూడా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబో కూడా బాగుంది, యాష్ గ్రీన్. అండ్ జరీ కూడా చూడండి ఎంత బాగుందో, బార్డర్లో జరీ కానీ అన్నీ కానీ సూపర్ వచ్చాయి. కంప్లీట్ ఎయిట్ పీస్ మ్యాచింగ్ అండి. ఇది పౌచ్ ప్యాకింగ్లో ఉంది. సో 8 పీస్ కూడా మనం డెఫినెట్గా తీసుకోవాలి. సో ఇలా 8 పీస్ అండి. సో ఇది వచ్చేసి వన్ మోర్ శారీ అండి. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఫ్రమ్ 95th ఎపిసోడ్ టు 100 ఎపిసోడ్ ఎవరైతే మంచి కమెంట్స్ ఉంటాయో ఆర్ మన షాప్లో స్టోర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు గివ్ అవే ఉంటుందని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను గివ్ అవే ఎవరికి ఇచ్చానని, ఏ శారీ ఇచ్చానని కూడా చూపిస్తానండి. డెఫినెట్లీ కీప్ వాచింగ్. అండ్ హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కస్టమర్స్ అండి. అండ్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో కూడా మా కస్టమర్స్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మన వ్యూవర్స్ అందరి కోసం ఒక స్పెషల్ కాంటెస్ట్ తీసుకొచ్చానండి. బెస్ట్ కమెంట్ ఎవరైతే పెడతారో, సో ఏదైతే కమెంట్ ఉంటుందో, బెస్ట్ కమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మేము పర్టికులర్గా తీయమండి. దట్ విల్ బి ఆల్సో రన్ ఇన్ ద మెకానిజం. దానికి సాఫ్ట్వేర్ ఉంది, సో దాని నుంచే తీస్తామండి. అంటే వీళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తారు, అలా ఏమీ ఉండదు. కాంటెస్ట్ అంటే కాంటెస్టే. సో ఎవరైతే బెస్ట్ కమెంట్ ఇస్తారో వాళ్ళకి 100th వీడియోలో డెఫినెట్గా నేను చూపిస్తాను శారీ కూడా ఏమి ఇస్తాం అనేది, అండ్ విన్నర్ని కూడా చెప్తామండి. సో ఎపిసోడ్స్ చూసే వాళ్ళందరూ డెఫినెట్గా ఫాలో చేయండి అండ్ కమెంట్ డెఫినెట్గా పెట్టండి. థ్యాంక్ యూ.